అలా మీరు మలుచుకున్న పాట ఏంటండి? అంటే అది ఒక డబ్బింగ్ సినిమా. ఆయన సుశీంద్రన్ గారని దర్శకులు ఆయన, తమిళం ఆయన, బైలింగ్వల్, కేర్ ఆఫ్ సూర్య అని సినిమా పేరు. సో అక్కడ ఆయన టైటిల్స్ మీద వచ్చే పాట కావాలి వాళ్ళకి ఒకటి. తమిళంలో వైరముత్తు గారు రాశారు. ఆయన కావాలని నాకు తమిళం డబ్బింగ్ పాటలు మామూలుగా తమిళ లిరిక్ ఇస్తారు, ఇవ్వాల కావాలి. ఈయనేం రాస్తాడో అంటే పరీక్ష కాదు, ఎక్కడి నుంచి ఏం వస్తుందో అన్న ఒక ఉత్సుకత, ఒక ఇంట్రెస్ట్, అది ఇవ్వాల నాకు. నేను కథ అడిగి తెలుసుకున్నా, టైటిల్ అడిగి తెలుసుకున్నా. సో టైటిల్ మీద చెప్ప టైటిల్కి దీనికి ఏం సంబంధం లేదు, కేర్ ఆఫ్ సూర్య, దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది. సో కథను అడిగి తెలుసుకున్నా, ఆ రచయితలు వాళ్ళని అడిగి తెలుసుకుని దాని సందర్భాన్ని తగినట్టుగా ఓకే, ఎక్కడో వచ్చిన నోబిలిటీ ఉదాత్తత కనిపించింది కథలో. సో దానికి తగినట్టుగా పైగా డబ్బింగ్ పాటలకి ఏంటంటే వాళ్ళు ప్యారల్గా జరుగుతున్నప్పుడు మెయిన్ వాళ్ళ దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది, తమిళ సినిమా మీద ఉంటుంది, మన మీద పెద్ద ఫోకస్ ఉంటుంది. నేనే రాజు నేనే మంత్రి. సో అవకాశాన్ని అందిపుచ్చుకుని అందమైన పాట రాసుకున్నా. నా మనసులో ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, మంచి చేసిన వాడు ఎప్పుడు తలతూ తిరగాలి, మంచివాడు సాధుజీవిగా మిగిలిపోకూడదు. మంచివాడికి కూడా ఒక చిన్న ఒక ధర్మ అహంకారం అని కానీ ఒక చిన్న ఇది ఉండాలి, ఇది ఉండాలి. వాడి పని పట్ల వాడికి ఒక గర్వం ఉండాలి, ఒక సంతృప్తి ఉండాలి, తలెత్తు తిరగాలి. ఇక తప్పు చేసిన వాళ్ళకి మంచివాడు తల ఉంచుకుని తిరగాలి, ఇది ఎక్కడో గర్వంగా ఉండొచ్చు అన్నది నా మనసులో ఆలోచన. సో దానికి నేను ఇది చేసి చరణం పలువు గుర్తులేదు, సదా మంచి కొరకు అనమాట. సదా మంచి కొరకు బ్రతికే బ్రతుకే బ్రతుకు, సదా మంచి కొరకు బ్రతుకు ఆఖరి వరకు, ఇట్లా వెళుతుంది మొదలవుతుంది చరణం. మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఇది ఎందుకోసం, అనుక్షణం వదలకు నేస్తం, మంచి చెయ్యగల అవకాశం, దేహమిది ఆ దేవుని క్షేత్రం, చోటు లేదు చెడుకే మాత్రం, సాటివారి పెదవులలో చైత్రం, నింపడమే జీవన సూత్రం, ఆత్మతృప్తిగా అనంత శక్తిగా వెలగనివు నీ కర్తవ్యం, నిప్పులాంటి నీ గుణానికి అందమే నిబ్బరంగా నడిచే ధైర్యం. చాలా బాగుంది. నేను చెప్పదలుచుకుంది ఆత్మతృప్తిగా అనంతమైనటువంటి శక్తిగా విజృంభించి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఆ మాటకు వస్తే నిప్పులాంటి అంత నిజాయితీగా అంత నిష్కల్మషంగా నువ్వు చేసినటువంటి పని తలెత్తుకుని తిరిగేలా చేసి, అది నీ గుణం. ఇంత మంచి గుణానికి ఇది కూడా అలంకారమే, అలా తిరగడం కూడా అలంకారమే, అందమే. ఏమిటి నీ కర్తవ్యం? సాటివారి పెదవుల్లో చైత్రాన్ని నింపటం, దేహం అనే క్షేత్రంలో చెడుకు చోటు లేకుండా చూసుకోవటం, ఈ జీవితాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నావు అన్న ఒక ఏమంటాం విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించడం. సో ఇది మనసులో ఉంది, ఎక్కడో ఉంది. సో అక్కడ అడిగేవాళ్ళు లేరు, రాజు నేనే మంత్రి నేనే కథకి ఎక్కడో చిన్న పోలిక ఉంది. అది రెండోసారి రాయి అన్నవాళ్ళు లేరు. రెండోసారి ఏమో రాస్తా, ఇంకా ఆనందంగా రాస్తా. బట్ విషయాన్ని మన ఏమంటాం మంచికి ఉపయోగించుకోవడం ఉంది కదా, సందర్భం లేదు అన్న దగ్గర మనం దాన్ని అవకాశాన్ని మనం మందైన ఒక ముద్రని ఇవ్వచ్చు, అది మందైన ఒక ముద్ర ఇవ్వచ్చు అంతే. కానీ ఎక్కడో మీరు రాసిన పాటకి విని అనుష్క కన్నీళ్ళు పెట్టుకుందని, ఇప్పుడు మిర్చి టైంలో పండగల దిగి వచ్చే పాట. ఓకే, ఆ పాట విన్నా. ఓకే, అది అంతలాగా ఎలా మూవ్ చేసిందండి అనుష్క గారిని? ఇప్పుడు మనం వాట్ ఈస్ దట్ యు ప్లేడ్ ది మ్యాజిక్ అంటే, అనుష్క గారు కథలో ఉంటారుగా, ఆవిడకి నచ్చింది. తెలియదు మనకి, అంటే హీరో ఆ ఊళ్ళో పెరగడు కదా, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తాడు కదా. వచ్చిన అప్పుడు వాళ్ళ నాన్నగారితో కలిసి రోజులు అవన్నీ ఆ సెలబ్రేషన్లో ఏనాడు నిన్ను జోలాలి అనలేదే ఈ ఊరి ఉయ్యాల, అక్కడ వాడు కనెక్ట్ అయ్యారు కథలో. ఈ ఊరు ఉయ్యాలి నేను ఎప్పుడు నీకు లాలిపాడలేదు కదా, అన్నాళ్ళు దూరంగానే ఉన్నావు కదా అన్నది. ఓకే, ఉంటాయి అదే. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థాయిలో కనెక్ట్ అవుతారు అన్నది సత్యమైతే, ఆవిడ ఆ సినిమాలో హీరోయిన్ కదా, కథలో బాగా మమేకమై
అవును, హార్ట్ స్పందన. షీ హాస్ దట్ సెన్సిబిలిటీ ఉన్న హీరోయిన్ అనుష్క. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకొక పార్శ్వం, ఇప్పటి వరకు మీరు గీత రచయిత, చాలా ప్రాచుర్యం గల గీత రచయిత, చాలా గొప్ప గొప్ప విజయాలకి చేయూతనిచ్చిన రచయిత, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మీరు గాయకుడు అవ్వాలనుకున్నారంటగా? చిన్నప్పుడు పిచ్చి కోరిక, అంతే మించి ఏమీ లేదు. పిచ్చి కోరిక ఏంటి? మీరు అద్భుతంగా పాడతారు, ఎందుకు అవ్వలేదు? దానికి మీవే ప్రయత్నం జరగలేదా? కాదు అది ఏమంటాం, సినిమా ఇండస్ట్రీ అంటే ఏమంటాం, ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలియనప్పుడు అలా అనుకున్నా కలగన్నా పర్వాలేదు. కానీ తెలిసిన తర్వాత ఏంటంటే, ఏమిటి తెలిసింది? మైకులు, వాటి తాలూకు అవుట్పుట్లు ఏవో ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సంగీతాలు, స్వరాలు, శృతులు, గతులు ఏవో ఉంటాయి. అవన్నీ మన వల్ల ఏ పనులు కావు. అవి మైక్ ముందుకు వెళ్తే బెబ్బెబ్బే, అది అవదు. మామూలుగా అందంగా ఇట్లా మనం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఒక పాట అట్లా అంటాం. ఇది కన్వీనియంట్ శృతిలో పాడతాం కదా. నిజంగా అక్కడ వాళ్ళ స్కేలింగ్ వేరే, వేరే, అవన్నీ దమ్ము, ల్యాండింగ్ నోట్స్ ఏమిటో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మన వల్ల ఏ పనులు కాదు. అదేలేండి. బట్ మీరు ఇన్ జనరల్ గా మీరు పాటని పాడి వినిపించి ఓకే చేయించుకుంటారు, అందుకు ఉపయోగపడుతుంది. అందుకు ఉపయోగపడుతుంది. ఓకే. బట్ ఎవరు మీరు పాట పాడేటప్పుడు, లేకపోతే మీరు పాట మీరే పాడాలని ఎవరు సాహసించలేదా? తెలుసుగా, అంటే మీరు అడగలేదా? నేను పాట పాడతాను సరదాగా, ఎప్పుడు అడగలేదు. మణిశర్మ అన్నయ్యకి మాత్రం నేనంటే, నా పాట అంటే ఇష్టం. ఏకనిరంజన్ పాట యాక్చువల్గా నాతో పాడించారు, టైటిల్ సాంగ్. ఓకే. మళ్ళీ నువ్వు ఉంటే నేను భయపడతాను అన్నయ్య, నువ్వు వద్దు అంటే, సరే రాని ఇష్టం అంటే, నేను హేమచంద్రాన్ని కూర్చోబెట్టుకుని పాడేశాను మొత్తం పాట. రికార్డ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చిన మార్పు, ప్రొఫెషనల్ సింగర్ పాడితే బాగుంటుంది అని రంజిత్తో పాడించారు. అది ఎందుకు అసలు, అంటే మీకు అనిపించింది? ఏముంటది అక్కడ, ప్రత్యేక కారణాలు ఉండవు. సినిమా అన్నప్పుడు ప్రొఫెషనల్ సింగర్తో పాడితే ఇంకా బెటర్గా అవుట్పుట్ డెఫినెట్గా బాగుంటుందిగా. నేనంత గొప్పగా పాడి నాకన్నా బాగానే పాడతాడు కాబట్టి అతను ప్రొఫెషనల్ సింగర్. గుర్తుందా పాట మీకు? అమ్మ లేదు నాన్న లేదు పాట పాడండి ఒకసారి. అది ఇక్కడ ఏం చదువు కాదండి, మీరు అక్కడ పాడింది ఇక్కడ ఒకసారి మా ప్రేక్షకుల కోసం నిజంగా గుర్తులేదు, మాట్లాడండి. అది ఆ రోజు అట్లా అయింది అది. సో ఎందుకు చెప్పాను, మణిశర్మ అన్నయ్యకి నేను పాడటం అంటే ఒక ముద్దు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా కానీ సరదాగా సడన్గా ఫోన్ చేసి అది పాడరా అంటాడు. ఆయనకి నేను సత్యం గారి పుట్టినరోజు అన్నారు మీరు, నాకు బాగా ఇష్టమైన పాట, ఎప్పుడు పాడుతుంటే విన్నాడో తెలియదు. ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా పాడమంటాడు ఫోన్ చేయించుకుని. ఏంటో పాట? సాహిత్యం తప్పైతే మన్నించండి. ఆలయ పవన మాలికలు చెలియాననేమని పొదరింటలేడు పువ్వింటి కాడు ఎదురుగా ఉన్నాడని ప్రణయ రాగవాగిని చెలి వసంతమోని. ఇది ఆయనకి ఇష్టం, నా గొంతులో వింటే ఇష్టం పాట అది. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సత్యం గారు చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీస్. ఈ గొంతులో మెలికలు తిరుగుతాయేనో గమ్మకాలు తిరుగుతాయని ఆయన ముద్దు. సో ఆయన ప్రేమ పాత్రలు అంటే ఈ సింగింగ్ వల్ల ఆయన ప్రేమ పాత్రలు నేను అదే సంతోషం కదా. మరి నన్నదాన్ని మణిశర్మ గారు నన్ను నా పాటని నా గొంతు బాగుందంటాం సంతోషం కదమ్మా. మణిశర్మ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదండి, ఎందుకంటే గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్, సైన్స్. అవును సైన్స్. ఓకే, ఊరికే గాలి సంగీతం. ఆ ప్రేమ వల్ల ఆయన పాడమన్నాడు, కానీ కమర్షియల్ సినిమా కదా అది కుదరలా. ఇంక అంటే ఇలాంటి ముద్దు ఒకటేదో ఆకతాయి అనే సినిమాలో పాట పాడా, అనగా అనగాని, తర్వాత ఇంకేదో ఓయి నిన్నే అనే సినిమాలో పాట పాడా, నా సంతోషం కోసం అంతే, మీ ఆత్మ సంతృప్తి కోసం అంతే. అంతేనా? అంతే. ఓకే.